ఒమాన్ దేశం మస్కట్లో కర్ణాటక వాళ్ళు కొత్త ఫ్రెండ్స్ని కలవటం చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే మస్కట్లో శివాలయం, కృష్ణుడి కోవిల ఉంటాయని కూడా ఊహించలేదు. ఆ 2 కోవిళ్ళకి వెళ్ళి దర్శనమైతే చేసుకున్నాం. ఈ అమ్మాయి అనన్య ప్రసాద్. ఈ అమ్మాయి పాటలు చాలా బాగా పాడుతుంది. అందుకే మన బాలు గారితో కూడా ఫొటోస్ దిగే ఛాన్స్ అమ్మాయికి దొరికింది. వీళ్ళింటి లోపలికి వచ్చేసరికి ఇంట్లోకి వచ్చామా లేదంటే ఒక ఫర్నిచర్ షాపు, యాంటిక్ పీసుల షాప్లోకి వచ్చామా అన్నంత బాగుందండి. ఈ అనుపమ గారి వాళ్ళ అమ్మాయి అనన్య ప్రసాద్. ముందే మనకి వేరే సినిమా వాళ్ళ కూడా తెలుసు, కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల వలనైతే వేరే భాషల హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, సింగర్స్ పేర్లు కూడా తెలుస్తున్నాయి. మస్కట్లోని శివాలయంకి అయితే వెళ్ళేసరికి రాత్రి 9 అయిందండి. కానీ అంత లేటుగా ఎందుకు వెళ్ళామనేది ఈ వీడియోలోనే ఉంది. మాధవి ఇన్ ఖతార్ ఛానల్కు స్వాగతం. ముందుగా వీడియోను లైక్ చేసేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మేము ఖతార్ దేశంలో ఉంటున్నామని మీకు తెలుసు కదండి. అక్కడి నుంచి ఒమాన్ దేశం మస్కట్కి వెళ్ళామండి. అక్కడ కొన్ని ప్లేసెస్ అవి చూద్దామని అలా వెళ్ళాం. ఖతార్ దేశం నుండి ఒమాన్ దేశానికి గంట సేపే ప్రయాణం అండి. మస్కట్ ఎయిర్పోర్ట్ సిటీ నుండి 30 నిమిషాల దూరంలో ఉంటుంది. మస్కట్ ఎయిర్పోర్ట్లో చాలా ఫెసిలిటీస్, సర్వీసెస్ ఉంటాయి. మస్కట్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి. ముందు వీడియోలోని మస్కట్ ఎయిర్పోర్ట్ గురించి పెట్టాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇదేమో కృష్ణుడి కోవిల. జనాలైతే చాలా బాగా ఎక్కువగా ఉన్నారు. అసలు ఇలా కోవిల ఇక్కడ ఉంటుందని కూడాను అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఖతర్లో అయితే ఏ కోవిలలు ఉండవు. మేము ఈ కోవిలకి వెళ్ళేసరికి సాయంత్రం 6 గంటలైందండి. సరిగ్గా మేము లోపలికి వెళ్ళేసరికి కృష్ణుడికి హారతి ఇస్తున్నారు. ఆ తర్వాత కోవిలకి ఎడంవైపున్న వినాయకుడి కోవిల్లో కూడా హారతి ఇచ్చారు. తర్వాత కుడివైపున్న అమ్మవారి కోవిలలో కూడాను హారతి ఇచ్చారు. ఇక్కడ కోవిలలో లోపల ఫొటోస్, వీడియోస్ తీయకూడదు. అందుకే హారతి టైంలోని ఆ వీడియోస్ ఏం తీయలేదు. మన తెలుగు వాళ్ళ మాటలు కూడాను చాలా మంది వినిపించే తెలుగు వాళ్ళ పరిచయం కూడా అయ్యారు. కృష్ణుడి దర్శనం అయిన తర్వాత ఇంకా అనుపమ గారింటికి బయలుదేరాం. వాళ్ళ ఇంటి నుండి అందరం కలిసి శివాలయంకి వెళ్దామని అనుకున్నాం. అనుపమ గారు ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇవి. వాళ్ళు కర్ణాటకలోని కూర్గ్ నుండి ఇక్కడ మస్కట్కి వచ్చి ఉంటున్నారు. ప్రసాద్, అనుపమ వీళ్ళ పేర్లు ఇక్కడ నేమ్ ప్లేట్ పై పెట్టారు. వీళ్ళింటికి ముందు వచ్చేయమన్నారు. ఆ తర్వాత అందరం కలిసి శివాలయంకి వెళ్దామని చెప్పారు. సో అందుకని వీళ్ళింటికి వచ్చేసాం. ఇంకా వీళ్ళిల్లు లోపలైతే చాలా బాగుందండి. ఇల్లంతను తర్వాత చూద్దాం. అప్పటికే 8:30 అయిపోయింది. 9 గంటలకల్లా కోవులు మూసేస్తారు. ఇంకా హడావిడిగా బయలుదేరిపోయాం. అప్పటికే తలుపులు మూసేస్తున్నారు. జనాలైతే అస్సలు లేరు. లోపలున్న 2-3 భక్తులను బయటకు వచ్చేయమని చెప్పారు. ఇంకా ఈ శివాలయంలోని పక్కన హనుమాన్ విగ్రహం ఉంది. హనుమంతుడి కోసం అనుపమ వాళ్ళు వడమాల తీసుకొచ్చారు. స్వామివారికి అలంకరించిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇచ్చేశారు అక్కడున్న పంతులు గారు. అసలు మేము ఇక్కడికి రావడానికి ఆలస్యం అయిపోవడానికి కారణం ఇంకా ముందు వేరే ప్లేసెస్ కూడా చూసుకుని వచ్చామండి. అనుపమ వాళ్ళ ఇంటి నుండి శివాలయం అయితే ఇంచుమించుగా 20 నిమిషాల పైనే ఉంది. దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా అలా లేట్ అయిపోయింది. మస్కట్లోని మత్రా సూక్ అనే ఈ ప్లేస్కి వచ్చేసరికి రాత్రి 9:30 దాటిపోయింది. లోపలికి వెళ్ళి అక్కడ షాపింగ్ కాస్త చేశాము. తర్వాత ఇంచుమించుగా 11 గంటలప్పుడు అనుపమ నేను కలిపి ఆ వీడియో తీసుకున్నాం. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ తెలుసు కదండి. ఆయన 12వ తారీఖున వస్తున్నారు. ఆయన ప్రోగ్రాం ఉందని ఆయనకు గిఫ్ట్గా ఇద్దామని సూక్లో ఉన్న షాప్కి వచ్చాం. గిఫ్ట్ కొన్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాం. దారిలో వస్తున్నప్పుడే నేను అనుపమని అడిగానండి, మీ ఇల్లు చాలా బాగుంది కదా, వీడియో తీసుకోవచ్చా అంటే తప్పకుండా తీసుకోమని తను చాలా సంతోషంగా చెప్పారు. ఇక్కడ మస్కట్కి రావాలంటే ప్రాసెస్ అంతాను కొంచెం సింపుల్గానే ఉందండి. అంటే వీసా అది ముందే అప్లై చేసుకోకుండాను ఆన్లైన్ వీసా అరైవల్ కూడాను రావచ్చును. అంటే మేము ఇప్పుడు ఖతార్ దేశం నుండి వచ్చాం కదా, సో అందుకని ఆన్లైన్ వీసా అరైవల్ ఉంది. ఖతార్ దేశంలో ఇంట్లో పూజ చేసుకుంటాం, కానీ ఇక్కడ మస్కట్లో కోవిలలకు కూడా వెళ్ళే అదృష్టం అయితే కలిగిందని చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఈ కన్నడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాం. మస్కట్కి వెళ్ళిన మర్నాడు పొద్దున్నే బయటికి వెళ్దామని ఇంకా బయలుదేరి కూర్చున్నాం. ముందు 2 కోవెలలు చూసేద్దామని అనుకున్నాం, కానీ టాక్సీ డ్రైవర్ మధ్యాహ్నం 1 గంటకల్లా వస్తానని చెప్పారు. అప్పటి వరకు ఖాళీగా హోటల్ రూమ్లో కూర్చుని ఏం చేస్తామని దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వెళ్ళొచ్చాం. తర్వాత ఇంకా భోజనం అయితే బయట నుండి ఆర్డర్ తెప్పించుకుంటే రూమ్కే వచ్చేసింది. ఇంకా అది తినేసి మళ్ళీ స్నానాలు చేసి బయలుదేరాం. ఇక్కడ గల్ఫ్ దేశాల్లోని ఖతార్ దేశంకి పక్కనే ఒమాన్ దేశం అని ఉంటుంది, తెలుసు కదండి. ఆ ఒమాన్ దేశ రాజధాని మస్కట్. ఒమాన్ దేశం అయితే చాలా పెద్ద దేశం అండి. ఎక్కువగాను మస్కట్లో అయితే జనాలు ఎక్కువగా ఉంటారు. రకరకాల కార్యక్రమాలు, అన్ని షాపింగ్ మాల్స్ కానీ అన్నీ ఉంటాయి. సో మేము అక్కడే ఇంకా స్టే చేసాం. ఇందాక సూక్లో షాపింగ్ చేశారన్నాను కదండి, ఇదిగోండి ఆవు బొమ్మని కొన్నారు అనుపమ అక్కడ. ఎక్కువ ఖరీదైన వస్తువులు, బోల్డ్ అయిన వస్తువులతోనే ఇంటికి అందం వస్తుందని కాదు కదండి.
కొంచెం వస్తువులున్నా కానీ వాటిని శుభ్రంగా అందంగా ఎక్కడ ఉంచాల్సిన ప్లేస్లో అక్కడ ఉంచితే ఇల్లంతను చాలా కాంతివంతంగా అందంగా కనిపిస్తుంది కదా. ఇంకా ఇల్లు కూడా శుభ్రంగా ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అనుపమ వాళ్ళ అమ్మాయి అనన్య ప్రసాద్ మంచి గాయని. చిన్నప్పటి నుండి తను చాలా పాటలు అవి చక్కగా పాడుతుంది. ఇదిగోండి పునీత్ రాజ్ కుమార్ గారితో ఫోటో, అలాగే విజయ్ ప్రకాష్ గారు పాడతా తీగ కార్యక్రమంలో జడ్జిగా వస్తున్నారు కదండి, ఆయనతో పాటు కూడా ఫోటో ఉంది. అలాగే రవి బస్రా మ్యూజిక్ డైరెక్టర్, అలాగే ప్రముఖ గాయనీమణి వాణి జయరామ్ గారితో కూడాను ఫోటో ఉంది తనకి. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడాను ఫొటోస్ ఉన్నాయి. అనన్య అయితే చాలా పాటల పోటీల్లో పాల్గొంది, తర్వాత బహుమతులు కూడా గెలుచుకుంది. అవన్నీ ఇక్కడ కప్బోర్డ్ పైన పెట్టారు. ప్రసాద్ అన్నయ్య గారు కన్నడ సంఘం తాలూకా ప్రెసిడెంట్. ఒమాన్ దేశంలోని కన్నడ సంఘం ఉంటుంది కదండి, దాని తాలూకా ప్రెసిడెంట్ ఆయన. వరుసగా 4 సార్లు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ గారితో ఒక పెద్ద కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారండి. మమ్మల్ని కూడా రమ్మని ఇన్వైట్ చేశారు. కన్నడ ప్రోగ్రాంకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు కదా, సరే ఇంకా చూద్దామని అనుకున్నాం. ఆ ప్రోగ్రాంలో మస్కట్లోని కర్ణాటక వాళ్ళు కొంతమంది అయితే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. దానికని చాలా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఆ పెద్ద ప్రోగ్రాం ముందుంది కాబట్టి ఇంకా అనుపమ గారు వాళ్ళు అయితే చాలా బిజీగా ఉన్నారు. Ananya became music icon in her school. This is the one. Oh, music icon. Excellent. That is the one. This one? Prasad also there. All these things for Ananya. Medals. Rohan's is there. Medals. Sports. Yeah, sports. He likes sports, no? Yeah, sports medals. Rohan bought so many medals in sports. వాళ్ళ అమ్మాయి అనన్య పాటల్లోనూ, అబ్బాయి రోహన్ ఆటల్లోనూ చాలా ట్రోఫీలు, మెడల్స్ గెలుచుకున్నారని చూపించారు. పిల్లల్ని ఎప్పుడూ చదువుని వెంటపడకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాల్లో కూడా ఎంకరేజ్ చేస్తుండాలి కదండి. ఈ కత్తి ఉంది కదండి, ఇలాంటివి గిఫ్ట్ కింద ఇస్తుంటారు. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి గౌరవ సూచకంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఇలా వాళ్ళు తెచ్చే ట్రోఫీలు, మెడల్స్ తోని ఇళ్ళంతా కాస్త కళకళలాడుతుంటుంది కదా. దేవుడి దేవలన మా ఇంట్లో కూడా చాలా ట్రోఫీలు, మెడల్స్ ఉన్నాయండి. ఎప్పుడైనా వీడియోలో చూపిస్తానండి. ఏదైనా పని చేసేటప్పుడు కష్టంగా, డిఫికల్ట్గా ఉండొచ్చు, కానీ మంచి రిజల్ట్ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. వీళ్ళని మేము మొదటిసారి కలిసినా కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంట్లో అందరూ సరదాగా మాట్లాడారు. ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇక్కడ ఫొటోస్ అయితే, ఈ ఫోటో అయితే ప్రసాద్ అన్నయ్య గారు వాళ్ళ తాతగారు, నానమ్మ గారు, నాన్నగారు, అమ్మ వాళ్ళందరివి. అప్పట్లో కన్నడ వాళ్ళు ఎలా ఉండేవారో చూసారు కదా. ఈ ఫొటోస్ అయితే అనన్య చిన్నప్పుడు ఫొటోస్. వీళ్ళు ఒక పిల్లిని కూడా పెంచుకుంటున్నారండి. కరోనా టైంలోనైతే ఇంట్లో చాలా లోన్లీగా అలా ఉండేదని ఒక పిల్లిని తెచ్చుకున్నారట. దాన్ని ఇప్పుడు ఇంట్లోని ఒక మెంబర్లా చూసుకుంటారు బాగా. ఒమాన్ దేశంలో అయితే ఇంటెద్దులు మాత్రం తక్కువగానే అనిపించాయండి. ఇక్కడ ఖతార్ దేశంలో కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా, పిల్ల బూబు. ఆ పిల్లనైతే వాళ్ళ ఇంట్లో పిల్లలాగే చూసుకుంటున్నారు. దానికోసం ఒక టై కూడా కొన్నారు ఇందాక షాపింగ్లో. ఇంతకీ మీ ఇంట్లో కుక్క పిల్లని కానీ పిల్లి పిల్లని కానీ పెంచుకుంటున్నారా అండి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటి పేరు కూడా చెప్పండి. హాల్లోనైతే డైనింగ్ టేబుల్, పక్కనే పూజ గది ఉన్నాయి. ఇంట్లో అక్కడక్కడ ఇలా పువ్వుల్ని అమరిస్తే చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి ఒక కప్బోర్డ్లోనైతే దేవుడి ఫోటోలన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ కొన్ని షాపుల్లో అయితే చామంతి పూలు, గులాబీ పూలు అయితే దొరుకుతున్నాయి ఈ మధ్య. అయ్యప్ప, కృష్ణుడు, లక్ష్మీదేవి, జగన్నాథ స్వామి అందరి ఫొటోస్ అయితే ఉన్నాయి. వీళ్ళు కూడాను మనలాగే ఉగాది పండుగ రోజు పులిహోర, బొబ్బట్లు చేసుకుంటారట. ఇందాక ఆంజనేయ స్వామికి వేసిన వడమాలలోని వడలవి, పులిహోర, పెరుగన్నం చేశారు. బొబ్బట్లు అంటాం కదండి మన వైపు, వాళ్ళు బొబ్బట్లు అంటారు. కొందరైతే ఓళిగులు అని కూడా పిలుస్తుంటారు కదా. అసలు పండగలప్పుడు ఏం పిండి వంటలు చేసుకుందామంటే బొబ్బట్లు, బూరెలు ఇలాంటివి బాగా గుర్తొస్తాయి కదండి వెంటనే. పులిహోర అనేది ఎలాగన్నో ఖచ్చితంగా చేసుకుంటాం. పులిహోరలోని పొడి వేసి చేశారు. వంటలన్నీ చాలా బాగున్నాయి. ఈ ఇత్తడి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి కదండి. ఒకప్పుడైతే ఇంచుమించు చాలా ఇళ్లలో ఇత్తడి సామాన్లు, బిందెలు,
డేక్సాలు, అండాలు లాంటి చాలా సామాన్లు ఉండేవి. రాగి వస్తువులు కూడా ఉండేవి. ప్రతి పండగకి వాటిని అటక మీద దించడం, శుభ్రంగా తెల్లగా తోమి మళ్ళీ వాటిని పైన సర్దడం ఒక పెద్ద పనిలా ఉండేది కదా. ఇత్తడి రాగి సామాన్లకు బదులుగా ప్లాస్టిక్ సామాన్లు అయితే వాడటం మొదలు పెట్టారు. కానీ ఈ మధ్యన అయితే మళ్ళీ ఇత్తడి సామాన్లను వాడటం కొంచెం మొదలు పెట్టారు కదా. రాగి పాత్రల్లోనే నీళ్లు తాగితే చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. కొందరైతే రాత్రి రాగి మగ్గులో నీళ్లను నింపి పొద్దున్నే వాటిని తాగుతుంటారు. ఇలాంటి మంచి అలవాట్లు కొనేనా ఉండాలి కదండి ఎప్పటికీ హెల్దీగా ఉండడానికి. ఇక్కడ గ్లాస్ నుండి చూస్తే బయటంతను వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇందాక చెప్పాను కదండి, ప్రసాద్ అన్నయ్య గారు కన్నడ సంఘం ప్రెసిడెంట్ అని. సంవత్సరంలో 8 నుండి 9 వరకు ప్రోగ్రామ్స్ అయితే జరుపుతుంటారట, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. అందులో ఒకటి మెగా ఈవెంట్ కూడా ఉంటుందట. సో ఎన్ని సంవత్సరాలుగా జరుపుతున్నప్పుడు ఇక్కడికైతే సినిమా వాళ్ళని, సెలబ్రిటీస్ని తీసుకొస్తుంటారు. వాళ్ళందరితో అయితే వీళ్ళకి బాగా పరిచయాలు అయితే ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ గారు తెలుసు కదండి, ఆయన కూడా వీళ్ళ ఇంటికి వచ్చారట. ఆయన అయితే చాలా చాలా మంచి వ్యక్తి అనే చెప్తున్నారు. అందుకే కదా ఇన్నాళ్ళైనను ఎవ్వరూ ఆయన్ను మర్చిపోలేకపోతున్నారు. మనకు ఎంత డబ్బుంది, ఎంత అధికారంలో ఉన్నాం, ఎంత పదవిలో ఉన్నాం, హోదా ఎంత ఉంది, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఎంత చదువు ఉంది, ఇవేవీ కాదు కదండి. మనం చేసే మంచి పనుల వల్లనే మనుషుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటాం కదండి. మంచితనమే ఎన్నటికీ శ్రీరామ రక్ష. అనన్య ఇప్పుడు బూబుని ఎత్తుకుంది. మొక్క తోర్సే వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాను అక్కడ దొరికే మంచి మంచి ఐటమ్స్ని అయితే కొనుక్కొని రావటం అలవాటు. అందుకని ఇక్కడ ఇంటి నిండా ఇన్ని సామాన్లు అయితే కనిపిస్తున్నాయి. శివపార్వతుల విగ్రహం, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. స్వామివారి ముందు మోకరిలిన నందీశ్వరుడు కూడాను. ఇక్కడ గోడపై సత్యనారాయణ స్వామి ఫోటో కూడా ఉంది చూడండి. మన తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళతో పాటు మరాఠీ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు కూడాను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కదండి. ఇందాక సూక్ అనే ఏరియాకి వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడ ఈ ఇత్తడి బొమ్మలు అయితే చాలా రకాలు దొరుకుతున్నాయి. ఇంచుమించుగా మన దేవీ దేవతల విగ్రహాలన్నీ అక్కడ దొరుకుతున్నాయి. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా, ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు పుస్తకం చదువుతున్నట్లుగా, అలాగే కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నట్లుగా బొమ్మలు బాగున్నాయి కదా. చదువును ప్రసాదించే గణపతికి ప్రతిరోజు దండం పెట్టుకోవాలి. పిల్లలకు కూడా అలవాటు ఖచ్చితంగా చేయండి. మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దైవానుగ్రహం ఉంటే ఇంకా బాగా ముందుకు వెళ్తుంటాం కదా. ఈ కలర్ఫుల్ లైట్స్ ఎలా ఉన్నాయండి. ఇలాంటి వాటిని మేము కూడా కొన్నాం. ఆ తర్వాత వీడియోస్లో అయితే చూపిస్తాను. ఆవు దూడ బొమ్మ. మనకి చాలా చోట్లయితే ఆవులు అలా రోడ్ల మీద తిరగటం చూస్తున్నామండి. వాటి ఓనర్స్ అయితే సరిగ్గా గడ్డి ఏది పెట్టకుండాను ఇంకా రోడ్ల మీద వదిలేస్తున్నారు. సాయంత్రం అయితే మాత్రం ఇంటికి వచ్చాక శుభ్రంగా పాలు పితుక్కుంటున్నారు. ఆవులు పాపం తెలియక ప్లాస్టిక్ ని కూడా మింగేసి చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ వాల్ క్లాక్ అయితే చాలా బాగుంది కదండి. మన చిన్నప్పుడైతే పెండ్యూలం ఉండేది కదా వాల్ క్లాక్ లో, అవి ప్రతి గంటకి ఒకసారి సౌండ్ చేస్తుండేవి, బాగుండేవి కదా. ఇప్పుడంటే వాల్ క్లాక్స్ తగ్గిపోయినట్లు ఉన్నాయి. అలాగే ఎక్కువగా మొబైల్లోనే టైం చూసుకుంటున్నాం అందరమను. సాయిబాబా ఫోటో కూడా ఉంది ఇక్కడ వీళ్ళ ఇంట్లో. ఉపేంద్ర ఉప్పి అనే ఆయన హీరో అయితే తెలుసు కదండి, ఆయన కూడా ఫోటోలో ఉన్నారు. కాఫీ కప్పులపై మన ఫొటోస్ కూడా ప్రింట్ చేయించుకోవచ్చు కదండి. అలాంటివి ఇక్కడ కొన్ని మగ్స్ అయితే ఉన్నాయి. కన్నడ పదాలు అయితే కొన్ని చూడటానికి తెలుగులాగే ఉంటాయి కదా. ఇక్కడ ఒక చాలా చిన్న బుజ్జి సూయింగ్ మిషన్ ఉందండి, కుట్టు మిషన్ ఉంది, అదిగోండి చూడండి. అందులో మళ్ళీ వాచ్ కూడా ఉంది, టైం చూపిస్తుంది. వీళ్ళ వంటగది అయితే ఇది. క్లీనర్ అయితే రోజు వచ్చి క్లీనింగ్ చేస్తుంటారట. ఇక్కడైతే స్టవ్లు ఇలా ఉంటాయండి. కిందన ఓవెన్ కూడా ఉంటుంది, అందులో కేక్స్, కుకీస్ లాంటివన్నీ బేక్ చేసుకోవచ్చు. పక్కన మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఉంది. ఫ్రిడ్జ్ పైన మ్యాగ్నెట్స్ పెడుతుంటాం కదండి. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న మ్యాగ్నెట్స్ అయితే ఇక్కడ పెట్టారు ఫ్రిడ్జ్ పైన. వీళ్ళింట్లో పాతకాలం నాటి లాంతర్ కూడా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయగలరు. కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.